ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య ఎక్కువ మంది స్త్రీలను ఎండోమెట్రియాసిస్ అనే సమస్య నెలసరి వచ్చిన సమయంలోనూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇర్రెగ్యులర్గా ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటట్టు చేయటం, బ్లీడింగ్ అయ్యేటప్పుడు ముద్దలు గడ్డలుగా పడటం, ఎక్కువ మొత్తంలో బ్లీడింగ్ అవ్వటం, అట్లాగే సంతానం కలగటానికి అవకాశం లేకుండా చేయటము, ఋతుక్రమ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటట్టుగా ఎండోమెట్రియాసిస్ చేస్తుంది. కానీ ఎండోమెట్రియాసిస్ అనేది ప్రారంభ దశలో గుర్తించి తక్కువ మోతాదులో ఇతర ఏరియాల్లో ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఉన్నప్పుడు జీవనశైలిని, అలవాట్లని, ఆహార నియమాలు మార్చుకుంటే కాస్త మళ్ళా పీరియడ్స్ పెయిన్ తగ్గటం, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కలిగించుకోవచ్చు, పూర్తిగా నార్మల్కి రావచ్చు. అదే సంవత్సరాల తరబడి ఎండోమెట్రియాసిస్ పెరిగి అది ఓవరీస్లో మొత్తానికి వెళ్ళిపోయి, ట్యూబ్స్లోకి వెళ్ళిపోయి, గర్భాశయ గోడలు మొత్తానికి చుట్టుపక్కలంతా పట్టేసి ఎండోమెట్రియాసిస్ డెవలప్ అయి ఫైబ్రస్ టిష్యూ వచ్చేసిన తర్వాత ఇక ఏమీ చేయటానికి ఉండదు. దాన్ని నార్మల్కి తీసుకురాలేం. ఇప్పుడు నాకు ఏదో యాక్సిడెంటే, ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ ఏదో ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అయింది, ఇప్పుడు ఇక నార్మల్ కణాలు ఇక్కడ రావిక, అంతే. దీన్ని మనం రిమూవ్ చేయలేము ఇక, అంతే. అట్లాగే ఎండోమెట్రియాసిస్ వచ్చినప్పుడు గర్భాశయ గోడలు, అంటే యూట్రస్, ట్యూబ్స్ ఇవన్నీ కూడా అట్లా ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అయిపోతుంది, స్కార్ వచ్చేస్తుంది అనమాట, ఇట్లా మచ్చలాగా. ఇక అక్కడ సాధారణమైన పరిస్థితులు ఉండవు కాబట్టి గర్భధారణకు ఆటంకం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంచేత తక్కువ ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు, ప్రారంభ దశలో ఉన్నప్పుడు, కాస్త ఇబ్బంది లేని విధంగా కాస్త ఎక్కువ డెవలప్ అవ్వనప్పుడు మాత్రం మనం మారితే మంచిది. కాబట్టి ఎవరిలో ఎలా ఉంది అనేది గైనకాలజిస్టులు మరి స్కాన్ చూసినప్పుడే అంచనా అంతా తెలుస్తుందన్నమాట. వాళ్ళ అడ్వైజ్ మీద తెలుసుకుని సాధ్యమైనంత వరకు మన అలవాట్లు మార్చుకుంటే మంచిది. అసలు ఎండోమెట్రియాసిస్ ఎక్కువ డెవలప్ అవ్వటానికి, ఈ రోజుల్లో పెరగటానికి ప్రధానంగా ఏ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల ఈ ఎండోమెట్రియాసిస్ వస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయంటే, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్, అంటే డాల్డా, ఆయిల్ ఇట్లాంటి ఎక్కువగా వాడటం, అట్లాగే ఫ్రోజన్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, అట్లాగే పిజ్జాలు ఇట్లాంటివి ఎక్కువగా వాడటం, చీజ్ ఎక్కువగా వాడటం అనేది ఎక్కువగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి ఎక్కువ. ఇలాంటి వాటి వల్ల మరి ఇమ్యూనిటీలో కూడా చేంజెస్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ఎండోమెట్రిక్ సెల్స్ ఇతర భాగాల్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే దీంతోపాటు రెడ్ మీట్ కానీ ఎక్కువ వాడటం, నాన్ వెజ్ ఎక్కువ తినటం కూడా ఎండోమెట్రియాసిస్కి ఒక కారణమని ఉంది. ఆల్కహాలు, కెఫిన్ ఇట్లాంటివి ఎక్కువగా వాడటం వల్ల కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎండోమెట్రియాసిస్కి. మరి మనం తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ముఖ్యంగా స్త్రీలలో ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు నెలసరి ఎక్కువ రోజులు జరుగుతుంది, బ్లీడింగ్ ఎక్కువ మొత్తంలో అవటం, క్లాట్స్గా వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎనీమియా, బ్లడ్ లాస్ అయిపోవటం అనేది బాగా జరుగుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ బ్లడ్ను ఉత్పత్తి చేయాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్, అట్లాగే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బ్లడ్ బాగా తయారవుతుంది అనమాట. ఐరన్ మరియు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే ఆకుకూరలు. అందుకని రెగ్యులర్గా ఆకుకూరలు కంపల్సరీ తినాలి. అందుకని తోటకూర, కాలీఫ్లవర్ కాడలు ఇలాంటి ఐరన్ మరియు బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని కాలీఫ్లవర్ కాడలు, ఆకుకూరలు రెగ్యులర్గా ఎక్కువ మధ్యాహ్న పూట వండుకు తింటే రక్తం బాగా తయారవుతుంది. రక్తం ఐరన్ కంటెంట్స్ కూడా పెరిగితే హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి చేయటం. అవకాశం ఉన్నవారు గోధుమ గడ్డి రసం త్రాగితే బ్లడ్ త్రాగినట్టుగా బ్లడ్ రిప్లేస్ అయిపోతుంది వీళ్ళకి. పండించుకు త్రాగండి, మన వీడియోస్ చూస్తే తెలుస్తాయి. లేదా బయట మార్కెట్లో అయితే గడ్డి కొరుక్కునైనా ఫ్రెష్ గడ్డి ఒక 100 ml 150 ml గోధుమ గడ్డి రసం తాగితే చాలు, ఇమీడియట్గా బ్లడ్ లాస్ అవ్వకుండా రిప్లేస్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటివి చేయటం. దీంతోపాటు విటమిన్ ఇ, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోమని సైంటిఫిక్గా ఉందన్నమాట. కాబట్టి విటమిన్ ఇ అంటే సన్ఫ్లవర్ పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, ఇవి ఎక్కువగా బాగా హెల్ప్ చేస్తాయి. అట్లాగే విటమిన్ సి అంటే జామకాయలు, ఈ పప్పులు, ఇటు జామకాయలు బాగా వాడుకుంటే సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ చాలా మంచిదన్నమాట. దీనితో పాటు ముఖ్యంగా
ఈ ఆహారాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటే బాడీలో మెటబాలిజంలో చేంజెస్ వస్తాయి, ఇమ్యూనిటీలో చేంజెస్ వస్తాయి. మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవంటే మీ అందరికీ తెలుసు. అవిసె గింజలు, హెంప్ సీడ్స్ అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. వాల్నట్స్, హెంప్ సీడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి అన్నమాట. హెంప్ సీడ్స్ మరియు వాల్నట్స్ ఇట్లాంటివి నానపెట్టుకు తినటం ఎక్కువగా మంచిదన్నమాట. పొద్దుతిరుగుడు పప్పుతో పాటు ఇవి కూడా తినండి. అట్లాగే వీటితో పాటు అవిసె గింజలు లాంటి వాటిని కారపొడి కొట్టుకుని ఎక్కువ వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచిదన్నమాట. ఇక రెగ్యులర్గానండి ఇలాంటి ఆహారాలతో పాటు పసుపు వాడితే చాలా మంచిదని సైంటిఫిక్గా ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా మంచి ఆహారం అంటే హై ఫైబర్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్స్ బాగా తినాలి. ఎందుకంటే ఒబిసిటీ వల్ల కూడా ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్, మెటబాలిజం చేంజెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకని వెయిట్ తగ్గాలి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే హై ఫైబర్, లో కార్బ్ డైట్స్ మంచిగా అట్లా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం, మొలకలు బాగా తీసుకోవడం. హై ప్రోటీన్ డైట్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. అందుకని మొలకలు, కాస్త కూరగాయలు ఇట్లాంటివి బాగా తీసుకుంటే మంచిదన్నమాట. ఈ ఆహారాలతో పాటుగా అతి ముఖ్యమైనది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఒకటి ఉంది. పసుపు చాలా మంచిదని ఇవ్వటం జరిగింది. పసుపు అందులో కర్క్యూమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఎండోమెట్రియం సెల్స్ బ్లీడ్ అయినప్పుడు హార్మోన్ చేంజెస్ ద్వారా ఈ సెల్స్ ఇతర భాగాల్లోకి వెళ్ళినప్పటికీ ఆ భాగాల్లో అవి అక్కడ హార్మోన్స్ ఈస్ట్రోజన్ యొక్క ఎఫెక్ట్ చేత మళ్ళీ పెరిగి అక్కడ డెవలప్ అయ్యి ఎండోమెట్రియాసిస్ ఫామ్ కాకుండా ఆ సెల్స్ని ఇతర చోట్ల ఎక్కడికి వెళ్ళినా కానీ హార్మోన్ ఎఫెక్ట్ చేత పెరగకుండా చేయడానికి పసుపు భలే ఉపయోగపడుతుందట. సైంటిఫిక్గా ఇందులో ఉన్న కర్క్యూమిన్ అనేది ఎండోమెట్రియాసిస్ డెవలప్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందని నిరూపించారు 2013 సంవత్సరంలో. హుబీ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్, చైనా వారు ఈ పరిశోధన ద్వారా పసుపులో ఇంత మంచి ప్రభావం ఉంది ఎండోమెట్రియాసిస్ డెవలప్ అవ్వకుండా చేయడానికి అంటున్నారు. అందుకని పసుపుని కొద్దిగా ఉండలుగా చేసుకుని మెంగొచ్చు, పసుపుని కాస్త మన కూరల్లో వేసుకోవచ్చు, పసుపుని ఏదన్నా కాస్త ఎప్పుడన్నా జ్యూసులో కూడా కొంత కలుపుకు త్రాగొచ్చు. ఇట్లా పసుపు వాడుకోవటం వల్ల వీళ్ళకి ఈ ఎఫెక్ట్ సైంటిఫిక్గా మరి పెరగకుండా కంట్రోల్ చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి ఉపయోగించండి. అంచేత జీవన శైలిని ఇట్లా మార్చుకుంటూ ఎండోమెట్రియాసిస్తో బాధపడేవారు కాస్త హార్ట్ ఫర్మెంటేషన్, కొద్దిగా ఆవ నూనె పొత్తికడు, కర్పూరం వేసి కలిపేసేది ఆవ నూనె పొత్తికడుపు మీద రాసేసుకుని, ముద్ద కర్పూరము ఆవ నూనెలో కలిపేసి అది రాసుకుని వేడి నీళ్ళ కాపడం రోజుకు 3 సార్లు అట్లా పెట్టుకుంటే ఆ పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. అట్లాగే రెగ్యులర్గా వీళ్ళు మానసిక ఒత్తిడి లేకుండా కాస్త ఉండటానికి మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేస్తే హార్మోన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి కాస్త ఇర్రెగ్యులారిటీ వచ్చినందువల్ల ఎండోమెట్రియాసిస్ డెవలప్ కాకుండా ఉంటుందన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం వ్యాయామాలు బాగా చేసుకోవటం, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకోవటం, హార్ట్ ఫర్మెంటేషన్ ఇట్లాంటివి చాలా సపోర్ట్గా న్యాచురల్ క్యూర్ ట్రీట్మెంట్స్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎండోమెట్రియాసిస్తో బాధపడేవారు ఇక పెరగకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావటానికి, పీరియడ్స్ కరెక్ట్గా ఇచ్చి నొప్పి తగ్గటానికి కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తే మంచిదని, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.